అసలే ప్రభుత్వ భూమి పైగా వందల కోట్ల విలువ చేసేది దాన్ని కొట్టేయాలని ప్లాన్ చేసింది ఓ బ్యాచ్ ఆగమేఘాల మీద నకిలీ డాక్యుమెంట్లతో పాటు జీవోలు సృష్టించింది అడ్వాన్స్ కింద కోట్ల రూపాయలు చేతులు కూడా మారాయి కట్ చేస్తే తహసీల్దార్ కంప్లైంట్ తో నకిలీ గాళ్ల బెండు తీస్తున్నారు పోలీసులు అసలేంటి ఈ ఫేక్ వ్యవహారం విచారణలో వెలుగులోకి వస్తున్న నిజాలేంటి హైదరాబాద్ శివారు గండిపేట భూ కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు కీలక నిందితుడు రాధాకృష్ణన్తో పాటు అతని డ్రైవర్ ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. గండిపేటలో సర్వే నెంబర్ 18లో మొత్తం 104 ఎకరాలు ఉంది. ఇందులో దాదాపు 9.28 ఎకరాలకు గండిపేటకు చెందిన 5గురు తమకు ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరించారంటూ ఫేక్ జీవోలు సృష్టించారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో నిమ్మల ఫ్యామిలీతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య ఎకరానికి 3.5 కోట్ల చొప్పున 35 కోట్లకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. డీల్లో భాగంగా నిమ్మల కుటుంబ సభ్యులకు 4 కోట్లు అడ్వాన్స్ రూపంలో ఇచ్చారు. ఇందులో బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి 1,25,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో బొల్ల రమేష్, బ్రహ్మనాయుడు భూమి కొనుగోలుదారులు కమ్ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తే సునీల్, రాధాకృష్ణన్లు అక్రమ భూ లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించారు. చాలా ల్యాండ్ ఉంది, 100 ఎకరాలు ఉంది కదా, ఇంకొక పేరు మీద కూడా 1.5 ఎకర్స్ కనుక ఇది చేసుకోగలిగితే అది ఎక్కడున్న ఓపెన్ ఏరియాలో ఎక్కడైనా క్లెయిమ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ వ్యక్తిని కూడా దీంట్లో తయారు చేయించి బోళ్ళ బ్రహ్మనాయుడు వాళ్ళ పాత్ర లేకపోతే ఈ కమాను నాగేశ్వరరావు అంటోళ్ళు అసలు మనకు సంబంధించిన వ్యక్తి మీద దొంగ జీవో తయారు చేసేటోడు కాదు రాధాకృష్ణ. ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా ఇతని పేరు మీద కూడా మనకు సంబంధం ఈ ఏరియాకి సంబంధించిన లేని వ్యక్తి పేరు మీద కూడా ల్యాండ్ రెగ్యులరైజ్ చేయడం అనేది మొదలుపెట్టినారు అన్నట్టు. ఇది కనుక ఒక పార్టీ దొరికి వీళ్ళు అనుకున్నట్లుగానే ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ నిజమానికి అని చెప్పి కనుక వేరే పార్టీ అమ్మి దీంట్లో ఫ్రాడ్ కనుక పెద్ద ఎత్తున జరిగి ఉంటే ఇంకా మిగతాయి కూడా రెగ్యులరైజ్ ఇలానే ఫేక్ జీవోస్ క్రియేట్ అయి ఉండేవి. ఫేక్ డాక్యుమెంట్లతో హైకోర్టులోనే తప్పుడు కేసులు ఫైల్ చేశారు. అయితే డాక్యుమెంట్లు నకిలీవని తేలడంతో ఆ కేసును డిస్మిస్ చేసింది. కోర్టులో చుక్కెదురు కావడంతో నిందితుల మోసం వెలుగులోకి వచ్చింది. కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల్ని అరెస్టు చేశారు. ల్యాప్టాప్, చెక్బుక్లతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాధాకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గతంలో సెక్రటేరియట్ ఐటీ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన రాధాకృష్ణ అక్కడ ఉన్న పరిచయాలతో తాను డిప్యూటీ కలెక్టర్ అని, అడ్వకేట్ అని చెప్పుకుంటూ మోసాలకు తెరలేపాడు. సచివాలయంలో ఉద్యోగాలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జాబ్స్ ఇప్పిస్తానంటూ చాలా మంది దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో రాధాకృష్ణపై కేసులున్నాయి. భూమి కబ్జా చేసేందుకు నకిలీ జీవోల తయారీకి మరో 2 రాధాకృష్ణకు సహకరించారు. కందుకూరు, అంబర్పేట సహా చాలా ప్రాంతాలకు చెందిన ఫేక్ డాక్యుమెంట్లు రాధాకృష్ణ దగ్గర దొరికాయన్నారు పోలీసులు. పరారీలో ఉన్న బ్రహ్మనాయుడితో పాటు మరికొందరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. పరారీలో ఉన్న వాళ్లను కూడా అరెస్టు చేస్తే కీలక విషయాలు తెలిసే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు.